మనిషి అన్నాక కాస్త కళా పోషణే కాదల్లో కామన్ సెన్స్ సివిక్ సెన్స్ కూడా ఉండాలల్లా. లేకుంటే జంతువులకి మనుషులకి తేడా ఏముంటుంది చెప్పుండ్రి. కానీ రాను రాను రాజగుర్రం గాడిదైందన్నట్టు నాగరికత నేర్చిన మనుషులేమో జంతువులు లెక్క తయారవుతాండ్రు, జంతువులేమో మనుషులు లెక్క తయారవుతున్నాయి. నా మాట అబద్ధమైతే ఇగో ఈ కోతుల్ని చూడుండ్రి ఏం చేసినాయా. చూస్తిరి కదా, నల్ల దింపింది పిల్లకోతి నీళ్లు తాగంగానే తాను సుతం దాగి అరే నీళ్ళు అట్టిగా అవుతున్నాయి కదా, ఎండాకాలం యాలనుకున్నదో ఏమో నల్ల బందు చేసి కింద పడ్డ నీళ్లతోటే తడారిన నోటిని తడుపుకున్నది. ఎంత తెలివి కల్లదో కదా. కోతి చేష్టలంటే పండ్లు ఎత్తుకోపోవుడు, ఇంట్లో జొర్రి ఆగం పట్టించుడే అనుకుంటే నీటిని వృధా చెయ్యొద్దని సర్కారిచ్చే ప్రకటనలు చాలా సీరియస్ గా తీసుకొని దారి తప్పిన మనుషులకే పాఠాలు నేర్పిస్తున్నది కోతి. మళ్ళా అనుభవం ఉన్న ప్లంబర్ లెక్కనే దిప్పిందుల్లో నల్లను. సోషల్ మీడియాలో ఏమన్నా తిరుగుతాందా అనుల్లా ఈ వీడియో. ఈ కోతిని వాటర్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని కామెంట్లు కూడా రాస్తున్నారు. ఏదేమైనా నాగరికత నేర్చిన మనుషులు కొందరికి నీటిని వృధా చేయొద్దనే సోయి ఉండక నల్లాలు దింపి వదిలేస్తుంటే ఈ వానరం మాత్రం ప్రతి నీటి సుక్కను ఆదా చేద్దాం, మన భవిష్యత్తును కాపాడుకుందామని చెప్పకనే చెప్పి తాము అప్డేట్ వర్షన్ అయిన నరమానవుల కళ్ళు తెరిచేటట్టు చేసింది పోన్రి.